అబ్బా దాని గురించి ఎందుకు అడుగుతారా? నడుముకి ఇంజక్షన్ ఇచ్చి మాత్రలు ఇచ్చి పంపించారు. ఉన్నట్టుండి నీకేమైందిరా? బాగానే ఉండేవాడు కదా. అమ్మా అసలు ఆ కథ ఏంటో మీకు వివరంగా చెప్తాను వినండి రా. చందమామ కథల్లాగా పెట్ట కథలు చెప్పడం మొదలు పెట్టావు. చెప్పు చెప్పు. వావ్ వావ్ వావ్, నీకు కాబోయే భారీ డాక్టర్ రా. నర్సా? డోంట్ వరీ రే హనీ, నీకు కాబోయే భారీ నర్సరా. హలో, ఎందుకు నుంచున్నారు? కూర్చోండి. పర్లేదండి, నేను బయలుదేరుతాను. సిట్ డౌన్. హాస్పిటల్కి వచ్చి కూర్చోరేంటి? వెళ్ళి కూర్చోండి. టోకెన్ తీసుకుని వాళ్ళు వచ్చి తీసుకోండి. నర్సు కూడా కాదా? నీకు కాబోయే భారీ టోకెన్ ఇచ్చేదిరా. చీనా పోతా. నేను ఊళ్ళో జనాలకు బిల్డప్ ఇస్తుంటే ఇది నాకు బిల్డప్ ఇస్తుంది. సరే పోనీ వదిలే హనీ, నీకు ఇలా రాసి పెట్టుంది, ఏం చేస్తాం. హలో, మీరు టోకెన్ తీసుకోలేదుగా, వచ్చి తీసుకోండి. నాయన ఏమండి, నాకు వేరే టోకెన్ ఇవ్వండి. వచ్చిన వారిలో మీరు 9వ వారు, అందుకే మీకు ఇది ఇచ్చాను. వెళ్ళి కూర్చోండి. సరే నేనే మార్చుకుంటాను. 6. 1 నంబర్ వెళ్ళండి. హలో, ఎస్. బుజ్జి పాప. చూ ఓకే, ఉంటాను. ఎనిమిదో నెంబర్ పేషెంట్ వెళ్ళండి. అమ్మో, నెక్స్ట్ మనమే కదా, ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. హలో మిస్టర్, ఇక్కడికి వచ్చి నిలబడండి. ఇరుక్కుపోయానే. లేదండి, వీళ్ళని వెళ్ళమండి. నా ఫ్రెండ్ వస్తానన్నాడు, వాడు రాగానే వస్తాను. మిస్టర్, మీ ఫ్రెండ్ ని తర్వాత కలవండి. నా పేరు హనీ అండి. నువ్వు హనీయో పోనీయో మాట్లాడకుండా మూసుకుని ఇక్కడ ఉండు. ఏంటి మూసుకొని ఉండాలా? ఎన్ని కష్టాలు వచ్చారా హనీ నీకు? ఇప్పుడేమైంది, తర్వాత చూడు. ఏమైందండి? ఎవరికి సార్? మీకే. ఫీవర్ సార్. ఎన్ని రోజుల నుండి మీకు ఈ ఫీవర్? నిన్న ఉదయం 8:30 గుళ్ళో మొదలైంది. సిస్టర్, ఆ పారాసెటమాల్ ఇంజెక్షన్ తీసుకురండి. ఇంజెక్షన్ ఏమవుతుంది మీ సార్? పేరేంటి? కేశవ. ఏంటి సార్, ఒక రోజుకు 3 సార్లు ఏమైనా తిన్నాక వేసుకోవాలా? ఎలా కరెక్ట్ గా చెప్పగలిగారు? ఇంతకన్నా మీరేం చెప్పగలరు సార్? సిస్టర్, వీరికి 2 ఇంజెక్షన్లు చేయండి. అలాగే బెడ్ మీద పడుకోబెట్టి వెనక 2 ఇంజక్షన్లు పొడిచి దానికి 100 రూపాయలు ఫీజు తీసుకొని 250 రూపాయలు మందులు ఇచ్చి బాగున్న నా ఒంటిని ఫీవర్ వచ్చేలా చేసేసారా. రే, వెనక ఎవరైనా వేడి నీళ్ళతో కాపడం పెడితే బాగుంది అనిపిస్తుందిరా. ఇప్పటికైనా ఆమె ఉండే ఏరియా ఏదో కనిపెట్టావా లేదా? నేనెక్కడ ఆ అమ్మాయి ఏరియా కనిపెట్టేదిరా, తానే నా ఏరియా కనిపెట్టి ఇంజక్షన్లు పడిపించేసింది. రాత్రి 9 గంటల దాకా డ్యూటీలోనే ఉంటుందంటరా. డాక్టర్ ఓవర్ స్ట్రెయిన్ చేసి పంపిస్తాడేమోరా. ఏయ్, అదే ఓవర్ టైం రా. తనని తలుచుకుంటుంటే నాకు బలు వెలుగుతుందిరా. మరి తనకెందుకు వెలగట్లేదంటావు? రే, అమ్మాయిలు ట్యూబ్ లైట్ లాంటి వాళ్ళరా, లేటుగానే వెలుగుతాయి. ఒకరిని దెప్పుతూ బాధ పెట్టడానికి మాత్రం మీకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదురా ఈ హ్యూమర్ సెన్స్. మీకు ఎలాగరా ఈ ఐడియాలన్నీ పుట్టుకుంటూ వస్తాయి? నాన్సెన్స్. సత్యం సత్యం సత్యం,
ఎప్పుడు వివాహ పత్రిక కొట్టిస్తావు ఎప్పుడు పప్పాన్నం పెడతావు అని నన్ను అడిగితే నేనేం చెప్పగలనురా. అందుకు ఆ అమ్మాయి కూడా ఓకే చెప్పాలి కదా. అది సరే, సార్ అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నారు, తర్వాత ఫోన్ చేయండి. ఒరే సింహ, మన వాడికి ఏదో డిఫెక్ట్ అయిందిరా. ఆ, నువ్వు చాలా తెలివిగలవాడు. బాగా జిరాక్స్లు తీయించుకుంటున్నావుగా. హలో, నేను సన్యాసులో కలుద్దాం అనుకున్నాను, మీ ఉద్దేశం ఏంటి? అలా కలవడం మంచిదే. హ? అని ఈ టైంలోనే మనకి పౌరుషం రాకూడదు. ఈ ఇంట్లోనే మా ఫ్రెండ్ ఉంటాడు కదా. రండి పొలిటీషియన్ గారు. రే, ఆ అమ్మాయి అడ్రస్ కనిపెట్టేశాను రా. ఎక్కడ్రా? కిందింట్లో ఉంటుంది కదరా ఆ అమ్మాయి, వర్షిని. రే ఏమంటున్నావురా? ఆ అమ్మాయి మా హౌస్ ఓనర్ కూతుర్రా. పేల్చాడ్రా ట్రాన్స్ఫార్మర్ ని. మిస్టర్ రైల్వే ఎలక్ట్రీషియన్, వాడు నీ ఫీజు పుట్టుక్కని పీకేశాడు. మిత్రమా, ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఏమంటున్నావురా? రే, లవ్వుకి ఆ అమ్మాయి మా నాన్న అప్పులు తీర్చడానికి వాళ్ళ నాన్న ఆస్తి. ఎరా, వాళ్ళకి ఆస్తి ఒక 2-3 కోట్లు ఉంటుంది కదా. అది కాకుండా 4-5 ఓట్లు కూడా ఉన్నాయి కదా. ఏంట్రా ఓట్లు? నాకు పెట్టారు కదా అవుట్లు. ముందు మీరు బయటికి పోండిరా. అర్రే, ఇప్పుడు నువ్వు మమ్మల్ని పొమ్మంటున్నావు, రేపు నీ హౌస్ ఓనర్ నిన్ను బయటికి పొమ్మంటాడే, అప్పుడేం చేస్తావు? నువ్వు చెప్పినట్టే వెళ్తాం. ముందు కింగ్ ఫిష్ అని కొట్టించు. చెప్పు తీసుకొని కొడతాను రే. చెప్పుకు పని చెప్పకు. నువ్వేం బాధపడకు, ఆ అమ్మాయి నేను నీకు పరిచయం చేస్తాను రా. ఈ రూమ్ నుంచి నేనేం ఖాళీ చేయనివ్వరా. ఏమైందిరా నీకు? కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నాన్న. నీకు నోరే కదా నొప్పి పుట్టాలి. వీరేశ్వరి, వర్షిణి, ఏమైనా తాగుతావమ్మా? అమ్మా బాగా ఆకలేస్తుందమ్మా, నీ కాళ్ళు పట్టుకొని బతిమాలుతానమ్మా. నాన్నని వంట చేయమనమ్మా ప్లీజ్. నన్ను అగౌరవపరిచి మాట్లాడడమే నీకు పని అయిపోయింది కదూ. ఆ. హలో, నేను బిజీగా ఫోన్ చేస్తాను, తర్వాత ఫోన్ చేయి. థ్యాంక్ యూ. ఇదిగోండి, కుక్కకి పనంటూ ఉండదు, ఒక చోట స్థిరంగానూ ఉండదు. ₹5. నన్ను ఆశీర్వదించు మాతృదేవత. అడ్డాలనాడు బిడ్డలు అన్నారు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదన్నారు. నీలాంటి యదవల్ని చూసే. సామెత చాలా బాగుంది. నువ్వు పని చేయి, దీని బయట బోర్డులో రాసిపెట్టు. అమ్ము, కోపం ఒంటికి మంచిది కదమ్మా. ఆ? ఏమండి, వాడు ఎక్కడ కూరేగుతున్నాడో కనుక్కోరా. డైలీ వస్తున్నారు సార్, బిజినెస్ ఏంటో? నా బిజినెస్ సరిగ్గా లేకపోవడం వల్ల సార్ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. కొంచెం రీఛార్జ్ చేస్తారా? ఏంటి? ఫుల్గా కావాలి. నీ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు. అయ్యో పాప, డొకోమోలో ఫుల్ టాక్ టైం ఆఫర్ ఉంటే నా నెంబర్కి రీఛార్జ్ చేయమని అడుగుతున్నా. అర్థమైందా? నువ్వు గెడ్డం పెంచుకుని చొక్కాలు చించుకుంటూ తిరగడం ఖాయం. హలో, నేను పెళ్లి చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటానని మా అమ్మతోటి ఆంజనేయుడితోటి చెప్పేశాను. కుదరదని సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడికి చెప్పాను. నీకు సిగ్గులేదు? మరి అదిగో ముందు నువ్వు ఫోన్ పెట్టి. ఇలా నువ్వు నన్ను తిడితే నేను వెళ్ళిపోతానా? మా అమ్మ ఎంతో ట్రై చేసి వదిలేసింది. నువ్వు అనవసరంగా నేను నచ్చినట్టు నటించకు. ఏంటి? నువ్వెందుకు ఎప్పుడు చూసినా చాటర్ బాక్స్ లో లోడలోడా అని మాట్లాడుతూ ఉంటావు? నేను అప్పుడప్పుడు ఇలాగే లొడలొడా మాట్లాడుతూ ఉంటాను. అయ్యో దేవుడా, ఈ కందిరీగ జోరు తట్టుకోలేకపోతున్నాను. తల తిరుగుతోందా? రే సన్నాసి, నిజంగానే మా నాన్న వచ్చేసారు. శనీశ్వరుడు చెప్పొస్తాడా? మీరు ఈ షాప్ దగ్గరే తచ్చాడుతున్నట్టు అందరూ చెప్తున్నారు. మరి జెరాక్స్ తీయించడానికి జైలుకి వెళ్ళాలా ఏంటి? త్వరలోనే అక్కడికి వెళ్లాల్సి వస్తుందేమో. నీకు త్వరలోనే ఏదో జరగబోతోంది.